Hi, hello everyone. Myself Satish Kumar Vyamavarapu. I'm a master's degree holder in pharmaceutics. I'm having 11 years of work experience. I work with top MNCs like Paraxa International, Sand Limited, Tech Mahindra, Medtronics, and ClinChoice in various departments like clinical research, pharmacovigilance, medical lighting, and clinical data management. So, Clinoxi స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే డ్యూరింగ్ మై టెన్యూర్ ఆఫ్ 11 years నేను నియర్లీ ఒక 200 నుంచి 250 ఇంటర్వ్యూని తీసుకొని ఉన్నాను. సో ఈ టైం పీరియడ్ ఆఫ్ టైంలో ఐ డిడ్ నాట్ ఐడెంటిఫైడ్ ఏ సింగిల్ క్యాండిడేట్ హూ ఈస్ హ్యావింగ్ 100% స్కిల్ సెట్. సో మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అందరికీ కూడా 90% మార్క్స్, 80%, 75% మార్క్స్. బట్ ఎక్కడో ఒక దగ్గర ఆ స్కిల్ అనేది ల్యాక్ అనిపించింది, నాకు స్కిల్ అనేది మైనస్ అనిపించింది. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ గుడ్ టు ద ఫార్మసీ ప్రొఫెషన్. మనం ఏదో చేయాలనే కాన్సెప్ట్తో నేను క్లినాక్సీ స్థాపించాను. సో నా విషన్ అండ్ మిషన్ కూడా క్లినాక్సీ త్రూ ఏంటంటే మనం ఒక గ్రేటర్ ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేయగలిగితే స్టూడెంట్కి సో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో ఇవ్వగలిగితే వాళ్ళకి అవేర్నెస్తో వాళ్ళు నేర్చుకోగలుగుతారు. వాళ్ళకి మెయిన్గా కాలేజ్ లెవెల్లోనే తెలిసినట్లయితే ఈ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, మన ప్రొఫెషనల్ కెరీర్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలి అనేది. సో సక్సెస్ అవ్వడానికి చాలా పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐ పర్సనలీ స్టార్టెడ్ క్లినాక్సీ. సో మీరు చూడొచ్చు, క్లినాక్సీ కూడా మంచి ఫీడ్బ్యాక్స్, మంచి రివ్యూస్ రావడం జరుగుతుంది స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా. మన దగ్గర ఉన్నటువంటి మెంటర్స్ కానీ ట్రైనర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దోస్ ఆల్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఆఫ్ మై ప్రీవియస్ కంపెనీ కలీగ్స్. సో మనం ఇచ్చే కోచింగ్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, మెంటర్షిప్ కావచ్చు, ఏదైతే ఉందో అది కంప్లీట్గా రియల్ టైమ్ ఎక్స్పోజర్తో మనం ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ నాట్ లైక్ బుకిష్ నాలెడ్జ్. ఇవాళ ఒక పేపర్ చెప్పి, రేపు ఒక పేపర్ చెప్పి, ఎల్లుండి ఇంకో పేపర్ చెప్పే ఇన్స్టిట్యూట్ కాదు మనది. ISO రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అండ్ ప్రౌడ్లీ సే దట్. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ ఏంటంటే డాక్టర్ టీవీ నారాయణ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఫార్మసిటికల్ అసోసియేషన్, వాజ్ రికగ్నైజ్డ్ అస్ and we are doing good to the pharmacy profession. That is the reason we are the only institute in India approved by Indian Pharmaceutical Association. From day one nunchi kuda we are very genuine and we are mentoring people, we are training people, we are making a leader to the pharmacy profession as well as corporate companies. We have very good feedbacks from the companies as well, like Fortera Couch, Novartis, Cognizant, Tech Mahindra, even Paraxel, Global Data. Every corporate company lo minimum 5+ Clinoxy students ఈరోజు జాబ్ చేస్తున్నారంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క సపోర్ట్ అండ్ మీ యొక్క గైడెన్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. దీనికి మీ సపోర్ట్ వల్లనే మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లినాక్సీ అండ్ మీ, ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మై మెంటర్స్ అండ్ ట్రైనర్స్ అండ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ క్లినాక్సీ. వాళ్ళు ఏంది క్లినాక్సీ లేదు. సో వాళ్ళ యొక్క ఎఫర్ట్స్, వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ వలన మా స్టూడెంట్స్ ఈ రోజున బాగా చదువుకుని మంచి కంపెనీలో ఈరోజు ఒక ప్రాజెక్ట్ లీడర్ స్థాయిలో కానీ, అసోసియేట్ లీడర్ స్థాయిలో కానీ, అసోసియేట్ మేనేజర్ స్థాయిలో కానీ ఉన్నారు అంటే దానికి రీజన్ మా మెంటర్స్, మా ట్రైనింగ్ ప్రోగ్రామ్, మా కరిక్యులం, మా విజన్ టువర్డ్స్ ద ఫార్మసీ ప్రొఫెషన్ మీకు చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.